శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పటి మాదిరి ఈ ఎపిసోడ్లో కూడా ఒక చక్కటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మనం ముందు అయినటువంటి ప్రసంగాలలో మాదిరిగానే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, మన సనాతన ధర్మంలో వాంగ్మయము యొక్క లోతైన ఆత్మను, అంటే దాని ముఖ్య ఉద్దేశాన్ని పసిగట్టాలి. ఋషి హృదయము ఆ యొక్క వాంగ్మయము ద్వారా మనకు ఏమి అందివ్వాలనుకున్నది అనేటువంటి విచారణ చేయగలిగితేనే నిజంగా మన సాధనలలో మనం గెలిచినట్టు లెక్క. ప్రతిదీ కూడా యోగ దృష్టితో చూడాలి. గురువులను ఆశ్రయించాలి. గురువులను ఆశ్రయించి గురువుల దగ్గర విద్యను అభ్యసించి తద్వారా ఒక విషయాన్ని, ఒక ధార్మిక విషయాన్ని ఏ కోణంలో చూడాలి, తద్వారా ఏ ధార్మిక ప్రయోజనాన్ని మనం పొందవచ్చు అనేటువంటి విషయాలను గురువు సన్నిధిలో నేర్చుకోవాలి. అలా ఎంతోమంది సమర్థ సద్గురువుల కృప ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. దీనిలో కూడా యోగ దృష్టి చేత, తాత్విక కోణం చేత మనం చూడాలండి. అయితే ఈరోజు శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క రహస్య తత్వం అనే దాని గురించి మాట్లాడదాము. వాస్తవానికి రహస్యమేమీ లేదండి. దైవం ఎప్పుడు తనకు తాను తెలుసుకున్న గోరే వాళ్ళకి సిద్ధపడే ఉన్నాడు. మనము ప్రాపంచిక చిత్తంలో ఉన్నాం కాబట్టి అది మనకు రహస్యంగా గోచరిస్తుంది. కానీ నిజంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే అసలు ఆశ్చర్యం అవుతామండి. అది ఒక మహాయోగ విద్య, అది మహా శ్వాస విద్య, అది ఒక ప్రాణ విద్య, అది ఒక కిరణ విద్య, అది ఒక కాంతి విద్య. చాలా చిన్న ఎపిసోడ్ అయినప్పటికీ చక్కటి విషయాలను మనం దీనిలో చెప్పుకోవచ్చండి. అయితే శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు ఏదైతే మీ దేహములో బృహస్సామ బిందువు ఉంటుందో అది నేనుండే స్థానం అని చెప్పారండి. అయితే బృహస్సామ బిందువు అంటే అది ఎక్కడ ఉంటుంది? మరి ఈ బృహస్సామ బిందువుకి శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వానికి ఏ సంబంధము అనేటువంటిదే మనం తెలుసుకోవాలి. సాధారణంగా అధునాతన వైద్యులు కూడా చెప్పింది, ఇవాళ రేపటి కాలంలో చాలామంది కేవలము 33% మాత్రమే శ్వాసను తీసుకుంటున్నారు అని చెప్తున్నారండి. మనకున్నటువంటి ఈ ప్రాపంచిక ఆలోచనలు, భయాలు, అభద్రతాభావము, వీటి వల్ల శ్వాసను పూర్తిగా నింపట్లేదు. మనం కనుక చక్కగా శ్వాసిస్తూ, నిదానంగా శ్వాసిస్తూ, ఊపిరితిత్తుల యొక్క ఘన పరిమాణము లోపల ఎంత వైశాల్యం ఉందో దాని నిండా కనుక శ్వాస నింపితే దాన్ని లోతైన శ్వాస అంటారు. ఇలా తీసుకున్నామండి. ఇలా నెమ్మదిగా తీసుకుంటూ నాభి వరకు శ్వాస తీసుకోవాలి. అలా లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు ఇక ఒక బిందువును మనము పొందుతాము. ఆ బిందువు తర్వాత ఇక శ్వాసను పూరించడానికి స్థలం ఉండదు. ఏ బిందువు వద్దనైతే మనం ఆగిపోతామో, ఇక తీసుకోవడానికి లోపల స్థలము లేదో, ఏ బిందువు వద్ద అది ఆగుతుందో అది బృహస్సామ బిందువు. అది నాభి దగ్గర ఉంటుందండి. అది నాభి కమలం దగ్గర ఉంటుంది. అక్కడే సమాన వాయువు కూడా ఉంటుంది. తరువాత మనం పూరించుకున్న శ్వాసను, అంటే మనము పూరకము ద్వారా తీసుకున్న శ్వాసను ఇక పూర్తిగా రేచకం అంటే వదిలేసేటప్పుడు మన నాభి యొక్క స్థానము లోపల డొక్కలోకి పోయే వరకు ఇంతకుముందు తీసుకున్న శ్వాసను పూర్తిగా వదిలేస్తుంటే ఒక బిందువు వద్ద ఇక వదలడానికి ఇక లోపల ఏమీ మిగిలిన బిందువు ఎక్కడైతే మనం ఆగిపోతామో అది బృహస్సామ బిందువు. అంటే ఏ మనిషి అయితే పూరించేటప్పుడు నాభి స్థానంలో ఉన్న సమాన వాయు బిందువును, వదిలేసేటప్పుడు నిశ్వాస యొక్క చివరి బిందువును, ఈ బిందువులను స్పృశిస్తూ పూరకము రేచకము చేసుకుంటారో వాళ్ళు నేనున్నటువంటి బృహస్సామ బిందువును స్పృశించినట్లే, నా పాదములను స్పృశించినట్టే అని చెప్పి కృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య సందేశం అండి. మరి చూడండి, మనలో ఎవ్వరమైనా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు కూడా ఒక నిమిషం మీరు శ్వాసను గమనించుకోండి.
నాభి కమలం వరకు శ్వాసిస్తున్నామా? అంత లోతుగా శ్వాసిస్తున్నామా? లేదే. మరి కృష్ణుడిని ఎక్కడ స్పృశిస్తున్నట్టు? దేవతల్ని ఎక్కడ మనం స్పృశిస్తున్నట్టు? లోన ఉన్న ఈశ్వరుని వదిలేసి మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు కదా. కృష్ణుడే చెప్పింది కదా విషయం ఇది. అయితే ఎవరైతే నాభి కమలం వరకు అంటే లోతైన శ్వాసను తీసుకుంటారో, ఎవరైతే వాళ్ళ శ్వాసలో ఉన్నటువంటి ప్రాణశక్తి ద్వారా లోతైన శ్వాస విధానము ద్వారా నాభి కమలాన్ని స్పృశిస్తారో అదే బృహస్సామ బిందువు అన్నాము. కాబట్టి ఇదే అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వం. అంటే చూడండి, శ్రీ అనంత పద్మనాభ స్వామి శేషతల్పం పైన పడుకొని ఉన్నప్పుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచే కదా కమలము పుట్టి దానిపైన బ్రహ్మ ఉంటాడు. అంటే సృష్టికి మూలం ఎక్కడ ఉంది? మహావిష్ణువు యొక్క నాభిస్థానము కదా. అదే బృహస్సామ బిందువు అని చెప్పి విష్ణువు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు కదా. అందుకే ఏ సాధకుడైతే ఈ నాభి కమలం వరకు, ఈ నాభి కమలం బిందువు వరకు శ్వాసిస్తాడో అది సృష్టి మూలము కనుక బ్రాహ్మీ స్థానముని అతడు పొందగలుగుతాడు. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వం. ఇంత గొప్ప తత్వం అండి శ్వాస రహస్యం ఇది. అందుకే మీరు గమనించాలి, దైవము యొక్క రూపము ఎలా వర్ణించబడిందో దాన్ని మనం గమనించాలి. దానిలో యోగ తత్వము తప్పకుండా ఉండి తీరుతుంది మిత్రులారా. ఒకవేళ మీరే గనక శాశ్వత బ్రాహ్మీ స్థితికి చేరాలనుకుంటే, ఆత్మస్థితికి చేరాలనుకున్నా నాభి వరకు శ్వాసను తీసుకోవాల్సిందే. ఏ సాధకుడైతే తన శ్వాసను పూర్తిగా తీసుకుంటాడో అంటే బృహస్సామ బిందువులను స్పృశించేటట్టు పూరకము రేచకము చేసుకుంటూ శ్వాసను తీసుకుంటారో వారి యొక్క శ్వాసల సంఖ్య తగ్గి ఆయు ప్రమాణము వృద్ధి అయ్యి తగ్గుదలగా ఉన్న ఈ శ్వాసల గమనం వల్ల పిట్యూటరీ గ్లాండ్ యొక్క సామర్థ్యము వృద్ధి అయ్యి విశ్వసత్యాలను అవగాహన చేసుకునేటువంటి మేధో సంపత్తి దొరుకుతుంది. చివరికి అహం బ్రహ్మాస్మి అనే స్థితి కలుగుతుంది. అదే ఆత్మస్థితి. అంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి నాభి నుంచి కమలము, దానిలో బ్రహ్మదేవుడు ఉన్నటువంటి ఆంతర్యము ఈ శ్వాస విద్యనే. అందుకే మిత్రులారా, మీరు ఏ పనిలో ఉన్నా శ్వాసించండి. శ్వాసించడం కాదండి, శ్వాస బ్రతుకున్నప్పుడు శ్వాస ఆడుతూనే ఉంటుంది. తెలిసి శ్వాసించండి, తెలివి తెచ్చుకొని శ్వాసించండి అనేదే శ్వాస విద్య చెప్తున్నటువంటి విషయము. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వములో ఉన్నటువంటి యోగ రహస్యము. నువ్వు అక్కడి వరకు నాభి కమలం వరకు శ్వాస తీసుకుంటే అక్కడి నుంచి సృష్టి పుట్టింది కాబట్టి నీకు కావలసినటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని నీ మేనిఫెస్టేషన్ ద్వారా సృష్టించుకోవచ్చు. లేదా సృష్టికి మూలము అక్కడ ఉంది కాబట్టి సృష్టి మూలమైన అగోచర బ్రాహ్మీ స్థితిని కూడా పొందవచ్చు. ఏదైనా శ్వాసతోనే సాధ్యం అని చెప్పి శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వరహస్యం ఇది. ఈ రహస్యాన్ని గుర్తించి ఈ క్షణం నుంచైనా అందరము సుదీర్ఘంగా లోతుగా శ్వాసిస్తూ అందరము కూడా యోగులమవుదామని తెలియపరుస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.